హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనమైతే పాలను టెస్ట్ చేయబోతున్నాము. ఇదైతే కంట్రీ డిలైట్లో పాలు బుక్ చేస్తే కిట్ వచ్చింది. అంతకుముందు పెద్ద వస్తుండే కిట్, ఇప్పుడైతే చాలా చిన్న ఉంది. చాలా మినిమైజ్ చేసిర్రు కిట్ని. అండ్ ఒకటి ప్లాస్టిక్ ఇచ్చారు, ఒకటి పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో అటు ఇటు కలర్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి టెస్టింగ్ పేపర్ ఉంది. అయితే అందులో పాలు ఒక్కొక్క డ్రాప్ వేస్తే ఎలా చేంజ్ అవుతుంది అని కూడా పక్కన మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. ఏమేమిటి యూరియా, బోరిక్ యాసిడ్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ పాలల్లో ఉంటే కలర్ ఎలా చేంజ్ అవుతుంది అని ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము, ఎందుకంటే మనకు టెస్ట్ కోసం పాలు కావాలి కదా కొన్ని. సో అందులో నుంచి కొన్ని పాలు మాత్రమే సపరేట్గా తీసుకొని ఆ స్మూతీతో అందులో వేయాలి. ఎందుకంటే మనం పాలలోనే ముంచేస్తే ప్లాస్టిక్ది కదా, అంతా అక్కడ రెడీ చేసి ఆ దుమ్ములో పడేసింది ఉంటారు. సో ఒక స్పూన్లో కొన్ని పాలు తీసుకొని, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా పాలు వేయడానికి, సో దాన్ని కొంచెం నొక్కితే ఆ పాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ పాలని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డ్రాప్ వేసేసేయాలి. ఫస్ట్ డిటర్జెంట్ టెస్ట్, నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెస్ట్, నెక్స్ట్ యూరియా టెస్ట్, నెక్స్ట్ బోరిక్ యాసిడ్. సో వీటన్నిటిని ఒక్కొక్క డ్రాప్ వేసిన తర్వాత కాసేపు మనం ఆగాలి. ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత చూడండి, కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ ఎల్లో, ఇక్కడ వైట్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ కూడా ఎల్లో. సో కలర్ చేంజ్ అవ్వలేదు. ఒకవేళ ఎల్లో కాకుండా ఇక్కడ ఆరెంజ్ అలా వస్తే అందులో మనకి బోరిక్ యాసిడ్ ఉన్నట్టు, ఇక్కడ గ్రీన్ వస్తే యూరియా ఉన్నట్టు, ఇక్కడ బ్రౌన్ వస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్టు, అక్కడ బ్లూ వస్తే డిటర్జెంట్ ఉన్నట్టు. మనం ఒకసారి డిటర్జెంట్ టెస్ట్ చేద్దాము. డిటర్జెంట్ వేస్తే ఎలా అవుతుందో చూడండి. డిటర్జెంట్ వేస్తున్నాను, సో బ్లూకి చేంజ్ అవుతుంది అప్పుడే. సో నేను వాళ్ళు ఇచ్చిన కిట్ని కూడా టెస్ట్ చేస్తున్నా అదనమాట. సో పాలల్లో డిటర్జెంట్ అయితే లేవు. మన దగ్గర బోరిక్ యాసిడ్ ఉంటే బోరిక్ యాసిడ్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా బియ్యంలో కలుపుతుంటారు కదా పౌడర్, పురుగులు అవ్వకుండా. సో అదే బోరిక్ యాసిడ్, అది లాస్ట్లో ఉంది కదా, అందులో కలిపి టెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డిటర్జెంట్ ఒకటి టెస్ట్ చేసిన. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.